వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఆది బ్లౌజ్ అయితే ఇది. ఫస్ట్ దీన్ని నడుము లూజ్ వచ్చేసి ఇలా కొలుచుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ కాజా పట్టి ఉంది కదా, దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసేయాలి. దాన్ని కొలవకూడదు 1 ఇంచ్. తర్వాత దాని నుంచి ఇలా కొలుచుకోవాలి. సో, ఇక్కడికైతే నాకి 29 ఇంచెస్ వచ్చిందండి. ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులనమాట. సో, బ్యాక్ నెక్ ఇలా పెట్టేసుకొని షోల్డర్ హైట్ పొడవు ఎంతుందో కొలుచుకుందాం. ఇలా షోల్డర్ దగ్గర నుంచి పట్టేసుకొని ఇలా టక్ పాయింట్ దగ్గర వరకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే 13.5 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. కానీ నేను ఈ బ్లౌజ్‌కి ఒక 1/2 ఇంచ్ పెంచమని కస్టమర్ చెప్పింది కాబట్టి నేను 14 ఇంచెస్‌కి పెట్టుకుంటాను. 1/2 ఇంచ్ పెంచుతున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ ఎంతొచ్చింది? 8.5 ఇంచులు వచ్చింది ఇక్కడ. సో, సేమ్ బ్యాక్ నెక్ రౌండ్ అయితే సేమే 8.5 ఇంచులు పెట్టుకోవాలి బ్యాక్ రౌండ్. ఓకే. ఇలా చూసుకున్నట్లయితే 8.5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంతుంది? ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ 8.5 వచ్చేసింది. సో, నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్‌కి. అంటే 9.5 పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ రౌండ్ పొడవు ఎంతుందో ఒకసారి చూసుకుందాం. చూసారా కరెక్ట్‌గా ఇక్కడికి 6.5 వచ్చింది. ఇలా పెట్టుకోవాలి. 6.5 వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకొని ఎడ్జెస్ ఈక్వల్‌గా ఉండేటట్లు ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటే లెవెల్‌గా వస్తుంది. తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద నడుం పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ మనం మడిచి కుట్టుకుంటాం కదా కుట్లలోకి. సో, స్టిచెస్‌లోకి పోతుంది కాబట్టి అది ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ మెయిన్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను కదా షోల్డర్ దగ్గర నుంచి. అక్కడ 13.5 వచ్చింది. సో, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 14 ఇంచెస్‌కి పెట్టుకుంటున్నా. సో, 15కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది కాబట్టి 15 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 15 ఇంచెస్ పెట్టుకుంటున్నా. సో, ఈ 2 పాయింట్స్‌ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్‌కి చంక లూజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒకసారి 5 ఇంచెస్ ఎక్కడికొస్తుందో చూసుకోవాలి. సేమ్ పైన కింద 5 ఇంచెస్ లెవెల్‌గా ఉండాలి కాబట్టి. సో, ఈ 2 పాయింట్స్‌ని డ్రా చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు 29 ఉంది కాబట్టి సో, 29 ఇక్కడ నోట్ చేసుకొని డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంతొస్తది? 7.25 వస్తది. సో, అది ఇక్కడ మనం కొలుచుకోవాలి. 7.25 కరెక్ట్‌గా ఎక్కడికొస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని తర్వాత 1 ఇంచ్ టక్స్ కోసం, తర్వాత ఎక్స్ట్రా లోపల 1.5 ఇంచ్ నేనైతే వదులుకుంటున్నా. మీకు కావాలంటే 2 ఇంచెస్ అయినా వదులుకోవచ్చు. సో, ఇక్కడ 7.25 వచ్చింది కదా! దీన్ని బేస్ చేసుకొని నేను చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవచ్చు 8.25 లేదా ఆల్ ది బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాన్నైనా మీరు కొలుచుకోవచ్చు. ఎట్లయినా చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్‌గా వస్తుంది. సో, 8.25 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకుందాం. 8.25 ఎక్కడికొస్తుందో దాని తర్వాత మళ్ళీ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం. సో,
ఈ 2 లైన్స్‌ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ దగ్గర 1.5 ఇంచ్‌కి మనం మార్క్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్‌కి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 1.25కి. సో 1.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ కర్వ్డ్ స్కేల్‌తో కర్వ్ డ్రా చేసుకోవాలి. లేదా హ్యాండ్‌తో అయినా చేసుకోవచ్చు. కానీ బిగినర్స్‌కైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి స్కేల్. సో, ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కుట్లల్లోకి పోతుంది. కాబట్టి అది మనం తీసేయాలి. అది తీసేసి ఆ 1/2 ఇంచ్ వదిలేసి కింద నుంచి ఒకసారి రౌండ్ ఎంత ఉందో చంక రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకుందాం. చూసారా? కరెక్ట్ 7.5 వచ్చింది. నడుము దగ్గర ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా అంతే రావాలి. అప్పుడైతే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. లూజు, టైట్ లేకుండా నీట్‌గా వస్తుందనమాట చంక రౌండ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ కోసం నేనిక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. మామూలుగా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. కొంచెం పెద్దదైతే 2.5 వరకైనా చేసుకోవచ్చు. సో, జారిపోకుండా ఉండడం కోసం ఈ కస్టమర్ కొంచెం షోల్డర్ ఎక్కువ పెట్టమనింది ఇది. సో, నేనిక్కడ 2.5కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మెజర్ చేసుకున్నప్పుడు 8.5 వచ్చింది కదా! సో, ఇక్కడ 8.5 ఇంచులకి మనం ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఇంకొక పావు ఇంచు మనం కుట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా 8.5కి వచ్చేస్తుంది. ఇక్కడొచ్చేసి పైన 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక పావు ఇంచు యాడ్ చేసుకొని 2.5కి మార్క్ చేసుకొని ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ 2 పాయింట్స్‌ని జాయిన్ చేసుకుంటూ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రౌండ్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్‌తో అయినా డ్రా చేసుకోవచ్చు ఇలాగా. ఇలా రౌండ్ లేదా మీరు స్కేల్ అయినా యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. షేప్ అనేది మీకు ఎలా కావాలో అలా డ్రా చేసుకోవచ్చు. సో, ఇది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మీరు కట్ చేసుకోండి. సో, ఇలా కట్ చేసుకున్నాక ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం టక్స్ పాయింట్ కోసం మార్క్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా! ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని సో, ఇక్కడ ఫోల్డింగ్ కనబడుతుంది కదా! అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్‌తో ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఇటువైపు, ఒక 1/2 ఇంచ్ అటువైపు మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్. సో, ఇక్కడ 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు స్కేల్‌తో ఇట్లా లైన్ ఏసుకొని ఇటువైపు ఒక 1/2 ఇంచు, అటువైపు ఒక 1/2 ఇంచు లైన్ ఏసుకోవాలి. సో, ఇట్లా మార్క్ చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో, బ్యాక్ వైపు కూడా ఇలా మార్కింగ్ పడింది కదా! ఈ మార్కింగ్‌ని ఇంకా కొంచెం థిక్‌గా పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ ఇలా లైన్ కూడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ చూసారా? కింద నుంచి ఒక పైకి ఒక 1/2 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. సో, తర్వాత కట్ చేసుకోవాలి ఇలా క్రాస్‌గా ఒక 1/2 ఇంచ్. ఇ ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోవడం అయితే నేను బ్యాక్ నెక్ ఇలా కట్ చేసుకోవట్లేదండి. నేను మీకు తర్వాత చూపిస్తాను కట్ చేసుకునేది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కాబట్టి. సో, చూపిస్తాను అది ఎలా కట్ చేయాలి అని చెప్పి. కట్ చేశాక ఈ బ్యాక్ సైడ్‌వి కట్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఇది క్రాస్ కటింగే పెడుతున్నాను కాబట్టి క్రాస్‌గానే పెట్టుకుంటున్నా. సో, ఇలా ఫోల్డింగ్స్ 2 మన వైపు ఉండేలా చూసుకొని ఇది కొంచెం క్రాస్‌గా పెట్టాలి ఇలాగా. క్రాస్ కటింగ్ కోసమైతే. లేదా స్ట్రెయిట్ కటింగ్ కోసమైతే స్ట్రెయిట్‌గా పెట్టొచ్చు. సో, ఇలా పెట్టుకొని సో, పైన ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి. పైన మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పీస్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని సేమ్ అలాగే లైన్స్ డ్రా చేసుకోవాలి.
ఇలాగా. సో, ఇట్లా డ్రా చేసుకున్నాక ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఇక్కడ పాయింట్స్ ఇట్లా గుర్తు కోసం ఇలా పెట్టుకోండి. ఇక్కడ కూడా చంక రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్. సో, ఇక్కడ డార్క్‌గా ప్లస్ పాయింట్ మార్క్ చేసుకొని కింద మార్క్ పడుతుంది. సో, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా! ప్లస్ మార్క్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. సో, ఇప్పుడు బ్యాక్ పీస్ పక్కన పెట్టేసి ఇక్కడ సరిగ్గా లైన్ పడలేదు కదా! నీట్‌గా డ్రా చేసుకోండి. క్లారిటీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ ప్లస్ మార్క్ కూడా జాయిన్ చేసుకోండి. సో, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసుకుంటాం కదా! దానికోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కింద లైన్ కనిపిస్తుంది కదా! ఆ లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్‌కి ఇటువైపు ఒక మార్క్, 2 ఇంచెస్‌కి ఇటువైపు ఒక మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్‌ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ చూపిస్తాను మీకి టేప్‌తో. చూసారా? ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఒక ఫస్ట్ లైన్. ఆ లైన్ దగ్గర నుంచి 2½ ఇంచెస్‌కి 2:30కి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత 2:15కి ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2:30, 2:45 వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. సో, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2:15కి మార్క్ చేశాను. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ పాయింట్ కనిపిస్తుంది కదా! ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈక్వల్‌గా వస్తాయి. ఎక్కువ తక్కువ రాకుండా. సో, ఇక్కడ నుంచి ఒక పావించు పైకి మార్క్ చేసుకోండి. సరే, ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నారు కదా! ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కరువుగా లైన్ డ్రా చేసుకోవాలి. కరువుగా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్. ఫ్రంట్ నెక్ రౌండ్ మనకైతే ఎంతొచ్చింది కొలుచుకున్నప్పుడు 6:15 వచ్చింది. సో, అదే అంతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 6:15 వచ్చింది కాబట్టి 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా మనం కుట్లో 6 పావించు వేసుకుంటాం కాబట్టి ఫైనల్‌గా వచ్చేస్తుంది 6:15 ఇంచు. సో, 6 ఇంచెస్‌కి ఒక మార్క్ వేసుకున్నాక ఇటువైపు పైన 2:15 అయితే కింద 2:30కి మార్క్ చేసుకోవాలి. చూసారా? 2:30కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నెక్ రౌండ్ షేప్ అనేది నీట్‌గా వస్తుందనమాట. సో, మీకు కావాలంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఎక్కువ రౌండ్ కావాలనుకునే వాళ్ళైతే. నేనైతే ఇక్కడ ఈ బ్లౌజ్ కొంచెం పెద్దవాళ్ళది కాబట్టి నేను తక్కువనే డ్రా చేశాను రౌండ్. సో, ఇలా మార్క్ చేసుకున్నాక ఇలా స్కేల్ యూస్ చేసి అయినా రౌండ్ వేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో అయినా యూస్ చేయొచ్చు. కానీ బిగినర్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చూసారా? రౌండ్ కూడా షేప్ చాలా నీట్‌గా వచ్చింది. నేను చాలా తక్కువ పెట్టినా, కొంచెం ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా ఇంకా బాగా రౌండ్ వస్తుంది. సో, ఇది కరెక్ట్‌గా లేదా వచ్చిందా అని ఒకసారి చెక్ చేసుకోవడం కోసం నేను షోల్డర్ దగ్గర నుంచి ఆల్ ది బ్లౌజ్ ఇలా పట్టుకుని చుట్టూరా ఒక పావు ఇంచ్ వదిలేసి నేను ఇలా పట్టుకున్నాను. సో, ఇది చూసారా? కరెక్ట్‌గా వచ్చింది. ఆ పావు ఇంచ్ ఎందుకు వదిలేస్తామంటే మనం ఒక పావు ఇంచ్ వదిలేసి కదా కుట్టుకుంటాము, అందుకలా. సో, ఇది ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇలా రౌండ్‌గా నీట్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీస్ అయితే ఇది ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇటువైపు ఒకటి,
ఇటువైపు ఒకటి. సో ఇలా పెట్టుకున్నాక ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ ఫోల్డింగ్ లైన్ కనిపిస్తుంది. సో అది సెంటర్ లైన్కి అక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. సో ఇలా ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కుట్టుకోవాలని చెప్పి దీని అర్థం. సో ఇక్కడ ఒక పావించి వదిలేసి ఇలా సెంటర్లోకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఫోల్డింగ్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ లైన్కి స్ట్రైట్గా ఒక 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఇలా పట్టుకొని ఆటోమేటిక్గా బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఎక్కడికైతే మడుగుతుందో అక్కడ నుంచి సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి, ఇక్కడ 1/2 ఇంచు లోపలికి 3.5 ఇంచులకి పొడవు మార్క్ చేసుకోవాలి. సో ఇవి డాటెడ్ పాయింట్స్ అంటారు వీటిని. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఈ క్లాత్కి మార్క్ పడతాయి. సో ఇక్కడ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఒకసారి చూసుకోండి నీట్గా వచ్చాయా లేదని. సో ఇక్కడ వచ్చింది ఇంకొకటి. సో ఈ 3 డాటెడ్ పాయింట్స్ అనమాట. మనం డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవడం కోసం ఇవి డాటెడ్ 2 ఈక్వల్గా వస్తాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్లో బ్యాక్ రౌండ్ కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు బ్యాక్ రౌండ్ కట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్గా డ్రా చేసుకున్నాం కదా లైన్, ఇది కూడా ఒక క్రాస్గా ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. చూసారా రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో మనకి. సో మనం ఎంత నీట్గా అయితే కట్ చేసుకుంటామో మనం బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది. సో బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు అట్లా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇట్లా నెక్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే భుజాలు జారే ప్రాబ్లం అయితే ఉండదు. సో భుజాలు జారుతుంటాయి కదా కొన్ని బ్లౌజెస్కి, అలా అయితే జారవు. ఇట్లా ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కట్ చేసుకోవడం వల్ల. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 10 ఇంచెస్ విడ్త్తో ఒక 2 పీసెస్ తీసుకోవాలి షేప్ బెల్ట్ కోసం. ఇక్కడ 3.5కి ఒక మార్క్ చేస్తున్నాను, 3.5 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నాను. స్ట్రైట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక 10 ఇంచెస్ ఆర్ 11 ఇంచెస్ విడ్త్తో హైట్ ఎంత ఉన్నా పర్లేదు. ఇలా తీసుకొని 2 పీసెస్ ఇక్కడ 3.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 3.25 ఇంచ్ దగ్గరికి, ఇక్కడ నుంచి 3.25 ఇంచ్ దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకొని ఇక్కడ 2.25 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. కింద నుంచి ఇక్కడ 2.25 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ లాస్ట్లో 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్క్స్ అన్నీ కలుపుతూ ఒక కరువు లైన్ వస్తుంది, అది డ్రా చేసుకోవాలి. సో ఇలాగా కరువు రావాలి. సో ఇది లైట్గా కరువు వస్తుంది. సో ఇప్పుడు ఇలాగ కట్ చేసుకోండి. దీన్ని ఈ లైన్ పైనే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అనమాట. ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఎందుకు కట్ అంటే ఇది లోపల సైడ్కి స్టిచ్ చేసుకోవాలని అర్థం. అంటే ఇది హుక్స్ పట్టి వైపు కాజా పట్టి వైపు అని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, దాని చంక రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి మనం కొలుచుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి కొలుచుకోవాలి. సరే కొలుచుకోవడం అంటే మనకి ఇక్కడ 9.5 ఇంచ్ వస్తుందన్నమాట. అదే 9.5 ఇంచు మనకి ఇక్కడ క్లాత్ ఉండాలి. సో క్లాత్ విడ్త్ ఉండాలన్నమాట. క్లాత్ వెడల్పు 9.5 ఇంచులు తీసుకోవాలి. 4 మడతలతో తీసుకోవాలి.
సో ఇట్లా 4 మడతలతో తీసుకున్న తర్వాత ఇట్లా ఎందుకు అంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను 9:30 కోసం అంటే చూసారా ఇప్పుడు 9 ఇంచులే వచ్చింది. ఇక్కడ హాఫ్ ఇంచ్ కోసం ఇంకోసారి ఒక హాఫ్ ఇంచ్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల 2 వైపులా మాత్రమే అంటే 2 జాయింట్సే పడతాయి. 4 జాయింట్స్ పడవు. అప్పుడు 2 జాయింట్స్ ఈజీగా ఉంటుంది కదా 4 జాయింట్స్ కంటే. సో నేను ఇట్లా క్లాత్ అడ్జస్ట్ చేసి 9:30 విడ్త్‌తో నేను క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత హైట్ మనకి 8:30 ఇంచులు వచ్చింది. అంతకంటే ముందు ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. సో పైపింగ్కైనా దేనికోసమైనా తిప్పేసుకోవడానికైనా ఇది హాఫ్ ఇంచ్. సో 8:30 ఇంచులు వచ్చింది ఆది బ్లౌజ్ అయితే. సో నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను అంటే 9 ఇంచులు. 9 ఇంచులు పైన 1 ఇంచు కింద 1 ఇంచు హాఫ్ కుట్లలేకపోతుంది కాబట్టి హాఫ్ ఇంచు. సో టోటల్గా 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. సో ఇక్కడ కూడా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక మనం లోపల ఎంతైతే వదులుకుంటామో 1.5 ఇంచ్కి వదులుకున్నాను కదా నేను. సో అక్కడ 1.5 ఇంచే పెట్టుకోవాలి. మీరు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ చూసారా ఇది 1.5 ఇంచు క్లాత్ వదులుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అంతే ఉండాలి. లేదా మీరు 2 ఇంచెస్కి వదులుకుంటే అక్కడ 2 పెట్టుకోవాలి. పైన లైన్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్. నడుం లూజు 30 పైన ఉన్న వాళ్ళకైతే ఐ మీన్ 32, 33 ఉన్న వాళ్ళకైతే 3.5 వదులుకోవాలి. సో ఇట్లా ప్లస్ మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత సెంటర్లో 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక మార్కు, 2 ఇంచెస్కి 2 మార్క్ చేసుకొని ఇలా ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఒక పావించ్ కిందకి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఇక్కడ పావించ్ కిందకి ఈ లైన్ టచ్ అవుతూ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి కరువుగా రావాలన్నమాట. ఇలా కరువుగా వస్తే ఇప్పుడు షేప్ వస్తుంది. చూసారా నీట్గా కట్ చేసుకున్నాక మనకు షేప్ నీట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పినట్టు కట్ చేసుకోండి. ఇక్కడ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో అంత ఇక్కడ పెట్టుకొని చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా. చూసారా ఇక్కడైతే 4 ముక్కలు వచ్చింది. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా. అది మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. సో ఇది లైనింగ్ని నేను వాష్ చేయడం వల్ల ఇలా సాగిందనమాట. సో ఆ సాగిన పీస్ అంతా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ టైం ఆ జాయింట్స్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్ పీసెస్ ఉంటే లైనింగ్ని అయితే కంపల్సరీ వాష్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ 2 జాయింట్స్ ఈ మిగిలిన క్లాత్ పీస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదైతే సరిపోయింది. కానీ ఇక్కడ కొంచెం ఒక మూట దగ్గర కొంచెం తక్కువ వచ్చిందనమాట. సో ఇది నేను పక్కన పెట్టేసుకొని వేరే క్లాత్ పీస్ మిగిలింది కదా, నేను దాంట్లో నుంచి కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇలా పెట్టుకొని కరెక్ట్గా సో ఇట్లా కట్ చేసుకోండి. ఈ 2 జాయింట్స్ అయితే పడతాయి. ఇవి జాయిన్ చేసుకున్నాక అప్పుడు హ్యాండ్ లోతు తీసుకోండి. ఎందుకంటే తీసుకోవాలి, అప్పుడైతే నీట్గా వస్తుంది. ఇప్పుడే కట్ చేసుకుంటే నీట్గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా జాయింట్స్ ఉన్నాయి కదా, జాయింట్స్ కట్ చేసుకోలేదు కాబట్టి. సో ఈ 2 పీసెస్ అయితే ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లోత్ ఎలా డ్రా చేసుకోవాలంటే 2 పీసెస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, మనం ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఒక 3/4 ఇంచు లోపలికి ఇట్లా ఈ షేప్ రావాలన్నమాట. ఇక్కడ కరువు రావాలి. చూపిస్తా విడ్త్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నా కదా 3/4 ఇంచుకి ఉండాలి అన్నమాట లైన్. సో ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు కాదు, జాయింట్ చేసుకున్న తర్వాత పీసెస్ కట్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ మీకోసం నేను చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇక్కడ ఇలా కట్ పెట్టుకోవాలి చిన్నగా.
షోల్డర్స్ అక్కడి నుంచి జాయిన్ చేసుకోవడం కోసం ఆ కట్. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కోసం మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని ఇలా మిగిలిపోయి ఉంటుంది కదా లైనింగ్ పీస్, దానిపైన పెట్టి వేస్ట్ క్లాత్ ఇంకొక 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఎక్స్ట్రా పీస్ వేస్తే స్టిఫ్గా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్. సో వేస్ట్ క్లాత్ అయినా యూస్ చేయొచ్చు. నాకైతే ఇదే క్లాత్ మిగిలింది కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నా. సో ఇక్కడ 1.5 ఇంచెస్తో ఒక 2 పీసెస్ కట్ చేసుకోండి. ఆర్ 2 ఇంచెస్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ పీస్ దేనికోసం అంటే నడుం పట్టి కోసం. మనం నడుం పట్టి వేసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి ఈ 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. 2 పీసెస్ తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసెస్ వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. చుట్టూరా 1/2 ఇంచ్ వదిలేసి ఇలా చుట్టూరా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ కటింగ్ వీడియో ఉంది. నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. సో కటింగ్ వీడియో అయితే ఇదండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను పార్ట్ 2. దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కటింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద నాకు కమెంట్స్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.